హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ తెలుగు. సో ఈరోజు ముని సిరీస్ నుంచి వన్ ఆఫ్ ద బెస్ట్ హారర్ మూవీ నాకు కాంచన మూవీ రిలీజ్ ఉంది. సో ఆ మూవీ ఇంతకుముందే చూడడం జరిగింది, కానీ మళ్ళీ ఒకసారి ఆ వైబ్ అనేది ఎక్స్పీరియన్స్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ తెలుగు. సో కాంచన మూవీ రిలీజ్ అయ్యింది, ఆ విషయం ముందే చెప్పాను. సో చూసి రావడం జరిగింది. ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం ఇప్పుడు కాంచన మూవీ, నా ఎక్స్పీరియన్స్, నాకు అనిపించిన ఎలిమెంట్స్, ఒక చిన్న టైప్ రివ్యూ అది మాట్లాడుకుందాం కొంచెం డిఫరెంట్గా. ఓకే, ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఆల్రెడీ ఈ మూవీ ప్రీవియస్గా బిగ్ స్క్రీన్ మీద చూశాను. 2011లోని నేను బిగ్ స్క్రీన్ మీద చూశాను ఈ మూవీని. కానీ ఇప్పుడెందుకు మళ్ళీ ఎళ్ళానంటే, నాకు ఈ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. ఇది ఎప్పుడైతే అనౌన్స్ అయిందో, అప్పుడు అనుకున్నానేంటంటే, 'కాంచన' మూవీ ఎందుకు ఈ టైంలో రిలీజ్ చేస్తున్నారు? అంటే అకేషన్ ఏం లేదు కదా! వితౌట్ అకేషన్ ఎందుకు రిలీజ్ చేస్తున్నారు అనుకున్నాను. సో, ఆ రిలీజ్ జరుగుతుంది. టికెట్స్ బుక్ చేసుకున్నాను. నేను బుక్ చేసుకున్నప్పుడు ఫ్యూ టికెట్స్ బుక్ అయ్యాయి. కానీ నిన్న వరకు చూసుంటే హౌస్‌ఫుల్స్. అన్ని హౌస్‌ఫుల్స్. ఇప్పుడు నేనెళ్ళిన థియేటర్ కూడా హౌస్‌ఫుల్. నేను మార్నింగ్ 7:45 ఏఎంకెళ్ళాను. హౌస్‌ఫుల్ అయిపోయింది. 11కి హౌస్‌ఫుల్, 6:15కి హౌస్‌ఫుల్, 2:30కి హౌస్‌ఫుల్. మాది వైజాగ్. మీకు తెలిసిందే. సో, సంగం సార్ థియేటర్ గాని, మెలోడీ గాని ఇలాంటి పెద్ద పెద్ద థియేటర్‌లన్నీ హౌస్‌ఫుల్స్ అయిపోయాయి. అంటే లిటరల్లీ జనాలు అంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారేమో మేబీ ఈ మూవీ రిలీజ్ కోసం. అలాగే వచ్చారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారు. మేబీ కాలేజ్ స్టూడెంట్స్ లాగున్నారు. దగ్గరగా ఒక 40 మంది. వాళ్ళు చేసిన సెలబ్రేషన్స్ అంటే సెలబ్రేషన్స్ కాదు గానీ, వాళ్ళు చేసిన రచ్చ అయితే థియేటర్‌లోని, ఆ థియేటర్ మేనేజ్‌మెంట్ వచ్చి దింపేసారు దెబ్బకి. అంటే అంతలాగా సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళలో వాళ్ళు. ఆ సాంగ్స్‌కి డాన్స్ ఎయడాలు, ఆ అరుపులు, గోల, ఇవన్నీ నేను కొంచెం ఇష్టపడుతూ ఉంటాను. నేను చేస్తూ ఉంటాను రిలీజ్‌లకి. కానీ నేను ఒక్కడినే ఎళ్ళడం వల్ల నాకవ్వలేదు. సో, ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే, ఈ మూవీ నాకు ఎందుకు స్పెషల్ అంటే 'ముని' సీరీస్‌లో 'ముని' సీరీస్ గురించి ముందు మాట్లాడే ముందు హారర్ మూవీస్ గురించి మాట్లాడదాం. నా చైల్డ్‌హుడ్‌లో హారర్ మూవీ నాకేదైనా భయపెట్టిన మూవీ ఉందంటే ఫస్ట్ అది 'చంద్రముఖి.' 2005లో వచ్చిన 'చంద్రముఖి.' దాని తర్వాత 'అరుంధతి.' నాకు ఈ 2 క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇప్పటి వరకు ఏది క్రియేట్ చేయలేదు. దాని తర్వాత 'ముని' సీరీస్‌లో వచ్చిన 'కాంచన' మూవీ నాకు అంతలాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అంటే నన్ను మళ్ళీ థియేటర్స్ వైపు లాగే అంత ఇంపాక్ట్ చేసింది ఈ మూవీ. దీనికి మెయిన్ కారణాలేంటంటే, మీకు మూవీ మొత్తం ఎంగేజింగ్‌గా ఉంటది. ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ సీన్ టిల్ ద ఎండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మీరు బోర్ కొట్టదు మీకు. అంటే ఆ సీన్స్ పర్టిక్యులర్‌గా డైరెక్టర్ ఎవరైతే మన రాఘవ లారెన్స్ గారు ఉన్నారో అంత ఎంగేజింగ్‌గా రాసుకున్నారు స్టోరీ. అంతే విధంగా స్క్రీన్ ప్లే గాని, ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క మూమెంటు మనం ఈగర్‌గా వెయిట్ చేస్తుంటాం. ఆ టెన్స్ మనలో ఉంటది. నెక్స్ట్ ఏం జరుగుతది అంటే ఫస్ట్ టైమ్ చూసినప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతదా? నెక్స్ట్ ఏం జరుగుతదా? అనుకోని. అందుకే ఈ మూవీ నాకు కొంచెం స్పెషల్. 'కాంచన' మూవీ. ఎందుకంటే మన 'ముని' సీరీస్‌లో. అండ్ పెర్ఫార్మన్సెస్ గురించి మాట్లాడితే 'రాఘవ లారెన్స్' గారి పెర్ఫార్మన్స్ అయితే మాత్రం పీక్స్ అనే చెప్పాలి. ఎందుకంటే 'రాఘవ లారెన్స్' నాకు ఒక డాన్సర్‌గా, ఒక కొరియోగ్రాఫర్‌గా, నెక్స్ట్ ఒక డైరెక్టర్‌గా ఇవన్నీ నేను ద బెస్ట్ అంటాను. అయితే కమింగ్ టు యాక్టింగ్ ఇంకా పీక్స్ అంటాను ఇప్పుడైతే మాత్రం. అంటే నేను మళ్ళీ రీవాచ్ చేసినప్పుడు అంత అబ్జర్వ్ చేశాను. నేను చూసినప్పుడు అంత యాక్టింగ్ అబ్జర్వ్ చేయలేదు. ఎప్పుడైతే మీకు 'కాంచనా' అనే ఈవిల్ ఇతనిలో ఎంటర్ అవుద్దో అప్పుడు వేరియేషన్స్ చూపిస్తాడు. అదైతే మాత్రం లిటరల్లీ గూస్ బంప్స్. రేయ్! ఏమైందిరా? ఆ! తెలిసిపోయిందా? ఏంటి తెలిసేది? అండ్ లాస్ట్ సీన్‌లోని ఈ మసీదు నుంచి వచ్చే దర్గా నుంచి వచ్చే బాబాలుంటారు కదా! అక్కడ, అక్కడ వేరియేషన్స్ చూపిస్తాడు. ఇంకా అక్కడ యాక్టింగ్ అయితే మాత్రం నాకు 100కి 100 మార్క్స్ ఏసాలనిపించింది. అంత గ్రేట్ యాక్టరా అనిపించాడు నాకైతే. సో, అతను కాకుండా ఇంకా ప్రతి ఒక్క క్యారెక్టర్ అంటే 'కోవె సరళ' గారు గాని, అన్నయ్య క్యారెక్టర్ చేసిన అతను గాని, వదిన క్యారెక్టర్ చేసిన అతను, నెక్స్ట్ హీరోయిన్. హీరోయిన్ రాగానే ఇక్కడ ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో మన థియేటర్‌లోని హీరోకొచ్చిన అప్లాస్ వచ్చింది. అంటే క్లాప్స్, అరుపులు, గోలలు అమ్మా! హీరోయిన్‌కి అంత ఉందా అనిపించింది.
అంటే మేబీ గ్లామర్ రోల్ కదా! గ్లామర్‌గా ఉంటది కాబట్టి 'లక్ష్మీ రాయ్' కదా హీరోయిన్. యాహ్! 'లక్ష్మీ రాయ్.' సో, ఆవిడ చాలా మంచి అప్లాజ్ వచ్చింది ఆవిడకి కూడా. అండ్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఒకటుంది నాకు. ఎప్పుడైతే నేను టైటిల్స్ పడుతున్నాయో అప్పుడు చూసాను మ్యూజిక్ డైరెక్టెడ్ బై తమన్ అని వచ్చింది. నేనైతే లిటరల్లీ షాక్ అయ్యాను. ఎందుకంటే నేను ఇప్పటి వరకు అది నోటీస్ చేయలేదు. మన తమన మ్యూజిక్ ఇచ్చాడు. అంటే ఒక డబ్బింగ్ మూవీ ఇది. మనకు తెలిసిందే. తమిళ్ మూవీ తెలుగులో డబ్ అయింది. కానీ ఒక డబ్బింగ్ మూవీలాగా లేదు. స్ట్రెయిట్ తెలుగు ఫిల్మ్‌కి మ్యూజిక్ ఇచ్చినట్టు ఇచ్చాడు. తమన్ అయితే మాత్రం మీకు ప్రతి సాంగు స్టార్టింగ్ 'నించో నించో' సాంగ్ గాని, ఆ బీచ్ సాంగ్ గాని, 'నలుపు నేరేడు' గాని, లాస్ట్ సాంగ్ గాని ప్రతి సాంగ్ మీకు సీట్ నుంచి నిలబడతది. అంటే ఆ ఊపు ఉంటది. నాకు అర్థమైంది అప్పుడు తమన్ కాబట్టి ఇలాగని. థియేటర్‌లో అయితే మాత్రం ప్రతి ఒక్కళ్ళు లేచి చెప్తున్నాను కదా! ఈ కాలేజ్ పిల్లలు వచ్చారు. ఆళ్ళైతే మాత్రం హడావిడి ఇంకా ఒక రేంజ్‌లో చేశారు. పైకి థియేటర్ మీదకి ఎక్కేసి అమ్మ గోల గోల అబ్బా! మంచిగా ఎంజాయ్ చేశారు. నేను మిస్ అయ్యాను. నేను అలా సీట్‌లో కూర్చున్నాను గానీ మిస్ అయిపోయాను. సో, నాకు అలా ఎంజాయ్ చేయాలనిపిస్తది. కానీ నాకు పార్ట్నర్ ఎవరు లేరు. సో, అయితే మిస్ అయ్యాను. ఆళ్ళైతే మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. మీరు కూడా నియర్ బై థియేటర్స్ ఉంటే విజిట్ చేయండి. ఎందుకంటే బుకింగ్స్ కూడా గట్టిగున్నాయి. బిగ్ స్క్రీన్ మీద వాచ్ చేయాల్సిన మూవీ. అప్పట్లో మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద వాచ్ చేయాల్సిందే. సో, ఇది నా ఎక్స్‌పీరియన్స్ ఈ మూవీకి. నేనైతే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక హారర్ మూవీ అంటే ఇంత క్రౌడ్ పుల్లింగ్ ఉంటదని అనుకోలేదు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే కాంచనా కదా! నార్మల్‌గా ఉంటదనుకున్నాను తప్ప పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, మీరు కూడా నాలాగా ఎక్స్‌పీరియన్స్ అవ్వాలనుకుంటే థియేటర్స్‌లో ప్లీజ్ డూ విజిట్ థియేటర్స్ నియర్ బై. ఆహ్, సో, ఇలాంటి మూవీ రివ్యూస్ గానీ, లేదా ఇలాంటి ఎక్స్‌పీరియన్సెస్ గానీ, ఇంకా మూవీ అప్డేట్స్ గానీ, ఇంకా చాలా చిట్ చాట్స్ బోలెడు చేస్తున్నాం. ఇంకా మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఇంకా చేస్తాం. సో, ఇవన్నీ కావాలంటే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా వస్తది. మేము రెగ్యులర్‌గా ప్రతిరోజు అప్డేట్ ఇద్దామనే ట్రై చేస్తున్నాం మాక్సిమం. టైం లేకపోయినా సరే టైం వీలు చేసుకొని మరీ ఇద్దామని అనుకుంటున్నాము. సో, మీరు చేసుకోండి మా ఛానెల్‌ని. యెస్. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదన అర్థం